హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రాశి బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా ప్రాపర్గా పెట్టుకోవాలో చూపిస్తాను. సో దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ముందుగా కరెక్ట్గా సెంటర్లో ఒక ఖర్చు పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 3 ఇంచెస్ గ్యాప్కి ఆ సెంటర్కి కరెక్ట్గా మలిచేసుకొని ఒక 3 ఇంచెస్ గ్యాప్ తీసేసుకొని రెండిటికి అటువైపు ఇటువైపు వీడియోలో చూపిస్తున్నట్లుగా అటువైపు ఇటువైపు ఇంకో ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఈ ఖర్చు ఎందుకోసం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కుచ్చులు, ఐ మీన్ ప్రిల్స్ అన్నమాట. సో చాలా ఈజీ. దీనికోసం ముందుగా మనం కటింగ్ చేసుకునేప్పుడే కాస్త క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది మీకు కటింగ్ వీడియోలో కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. అదేవిధంగా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ముందుగా మనం ప్రిల్స్ పెట్టుకునేప్పుడు మన వైపుకి, నా హ్యాండ్ ఎక్కడుందో నా వైపుకి ప్రిల్స్ చూసే విధంగా ముందుగా మనం ప్రిల్స్ రావాలి. సో ఇక్కడి నుంచి మనం ప్రిల్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ముందు స్టార్టింగ్ మనం ఎన్ని ప్రిల్స్ అయితే పెట్టుకుంటామో ఇది సెంటర్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు స్టాప్ చేయాలి. ఐ మీన్ అంటే ఒకవేళ మనం 3 ప్రిల్స్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇటువైపు నుంచి అటు చూసే వైపు చూడండి, నా నుంచి ఆపోజిట్లో అటువైపు చూసే విధంగా ప్రిల్స్ తీసుకోవాలి. అటు నుంచి 4 తీసుకుంటే ఇటువైపు నుంచి కూడా మనం ఎగ్జాక్ట్గా 4 మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకి ఈ కుచ్చులు అనేది హ్యాండ్ వేసుకున్నప్పుడు, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు వెనక వైపా లేదా ముందు వైపా ఇలా లాగి పట్టేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం మనం చాలా ప్రాపర్గా కటింగ్ కొలతలతో కరెక్ట్గా తీసుకోవాలి. ముందు వైపు నుంచి ఏ విధంగా మనం 4 ప్రిల్స్ తీసుకుంటామో అదే విధంగా ఇలా వెనుక నుంచి కూడా అదే విధంగా 4 ప్రిల్స్ తీసుకోవాలి. అటు నుంచి వచ్చేవి మన వైపు చూడాలి, ఇటు నుంచి పోయేవి అటువైపు చూడాలన్నమాట, ఆపోజిట్ సైడ్లో చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్కి జాయింట్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇది చాలా మంచి టిప్ అన్నమాట. ఒకసారి చూడండి. ముందుగా మనం మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాం. మెయిన్ క్లాత్కి మనం అతుకులు ఏ విధంగా వేయాలో ముందు షేప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్ తీసుకోవాలి. ఇక చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ పార్ట్ వైపు మెయిన్ పార్ట్ని అతికించాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. అటువైపు ఏమో చూడండి, ఇక్కడ లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకోవాలి, మెయిన్ పార్ట్ సైడ్ మెయిన్ పార్ట్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. అంటే మనకు ఆ ఖర్చులు, ఆ కుట్టు అనేది బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు కదా, అదేవిధంగా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ లాగా వచ్చేస్తుంది మనకి. ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఏమైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటే చాలా ప్రాపర్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ప్రిల్స్ కూడా చాలా కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ వైపు చూపించినప్పుడు కొంచెం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కరెక్ట్గా వినండి, ఎందుకంటే మీకు కూడా ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఇక్కడే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ వైపు చూపిస్తున్నాను. ఇక చూడండి, లైనింగ్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టాలి. అదేవిధంగా మెయిన్ పార్ట్ సైడ్ మెయిన్ పార్ట్ పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, యాజ్ ఈజీగా అదే విధంగా మీరు పెట్టి అదే విధంగా స్టిచ్ చేయాలి. మనం సపరేట్గా లైనింగ్కి లైనింగ్ అతికించేస్తాము, అదేవిధంగా మెయిన్ పార్ట్కి మెయిన్ పార్ట్ అతికించేస్తాము. లేదంటే అది ఇది ఈ పార్ట్ ఆ పార్ట్ కలిపి అతికించి దీనికి మళ్ళీ సపరేట్గా అతికించేస్తాము. అలా కాకుండా ఇలా చేస్తే లోపలికి మనకు కుచ్చుకోకుండా వస్తుంది అనమాట బ్లౌజ్. చూడండి, కొన్ని క్లాత్స్కి మనకి బ్లౌజ్ చంకల్లో కుచ్చుకుంటుంది అనమాట. ఈ విధంగా చేస్తే ఇన్విజిబుల్ టైప్ వచ్చేస్తుంది కాబట్టి ఆ కుచ్చుకునే క్లాత్ ఏదైనా ఉన్నా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల. ఇంతే అండి, ఇది చాలా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఈ టిప్. ఒకసారి మీరు చేసి చూడండి, ట్రై చేసి చూడండి. ఓకేనా? సో ఇంతే అండి. ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకున్నా అంటే, మీకు ప్రిల్స్ ఏ విధంగా పెట్టాలి, రాశి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, ఇది ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మీకు జాయింట్స్ ఇన్విజిబుల్ టైప్ ఏ విధంగా వేసుకోవాలి చూపించాను. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగచ్చు. మీరు ఎలాంటి డౌట్ అడిగినా నేను మీకోసం ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? మీకు డైలీ లైవ్ వీడియోస్ కూడా చేశాను ఇంతకుముందు, ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఈ రోజు నుంచి డైలీ లైవ్ వీడియోస్ కూడా మీకు పెడతాను. లైవ్ వీడియోస్లో కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పిందే చెప్తున్నా అనుకోవద్దు. ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అంతే అండి వీడియో. బాయ్ బాయ్. సీ యూ లేటర్.